డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ మల్టీ పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి ముఖ్యంగా మీరు వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు కూడా ఈ 2 విషయాల్లో చాలా అలర్ట్‌గా అయితే ఉండాలి. జాగ్రత్తగా అయితే ఉండాలి. ఒకటి మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో అయితే డిస్‌ప్లే చేస్తాను. ఈ ఫోటోలో ఒక కామన్ మిస్టేక్ అయితే గమనిస్తున్నారు కదా! ఈ 2 కాలమ్‌లో సేమ్ కాలేజ్ పేర్లయితే ఉన్నాయి. లాస్ట్‌కి మారేది జిల్లాల పేరు. ఒకటి ఒంగోలు అయితే ఉంది. సర్టెన్ ఇంకోటి వేరేదైతే ఉందన్నమాట. మెయిన్‌గా ఇలాగ చాలామంది తెలుసో తెలియకో తప్పు చేస్తారు. ఫస్ట్ టైమ్ కాబట్టి కొంచెం అవగాహన అయితే ఉండదన్నమాట. నేను అందుకే మీకు ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారని చెప్తున్నాను. రీసెంట్‌గా ఒక కాలేజ్ పెట్టబోయి వేరే కాలేజ్ పెట్టేసారు నర్సింగ్‌లో. అదే సీటు మనకి అలాట్ అయితే కావడం జరిగింది. సో, మెయిన్‌గా మీరు వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో కూడా కోర్స్ కోడ్ సారీ అదే కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్‌కైతే వెళ్ళండి. మెయిన్‌గా మీకు ఫోటో అయితే డిస్‌ప్లే చేస్తాం కదా! సో, ఇలాగా సేమ్‌గా కొన్ని కాలేజ్ పేర్లయితే ఉంటాయి. సో, మీరు ఒక కాలేజ్ అనుకోని వేరేది పెట్టేస్తే అదే మనకి అలర్ట్ అయితే అయిపోతుందన్నమాట. అందుకే చెప్తాను మీరు వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో కూడా మెయిన్‌గా కాలేజ్ కోడ్, కాలేజ్ పేరు మొత్తం వెరిఫై అయితే చేసుకోండి. కాలేజ్ కోడ్ అయితే మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమవుతుంది కదా! ఇటువంటి తప్పులైతే చేయొద్దు. మెయిన్‌గా కాలేజ్ కోడ్ కూడా ఒక దగ్గర రాసుకున్న తర్వాతే అదుందా లేదా? సో, దాన్ని బట్టి వెబ్ ఆప్షన్ అయితే పెట్టండి. అండ్ అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి రీసెంట్‌గా నేను ఒక 4 వీడియోస్ చేసుంటాను. ఇలాగ వెబ్ ఆప్షన్ టైమ్‌లో కొన్ని కాలేజ్ వాళ్ళు కాల్ చేస్తారు. వెబ్ ఆప్షన్ పెడతారని. సో, రీసెంట్‌గా మన సబ్‌స్క్రైబర్‌లో చాలా మందికైతే కాల్ చేయడం జరిగింది. ఒక కామెంట్ అయితే చూపిస్తానన్నమాట. మెయిన్‌గా మీ ఎవరికైనా కాల్ చేసినా రెస్పాండ్ అయితే అవ్వద్దు. మీ డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు. మీ అంతటికి మీరే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండి. అర్థమవుతుంది కదా! మీ మెరిట్‌కి తగ్గట్టు మీ అంతట మీరు వర్క్ చేసిన తర్వాతే వెబ్ ఆప్షన్ పెట్టి ముందుకైతే వెళ్ళండనమాట. ఎవరైనా ఫోన్ చేసినా ఇంట్రెస్ట్ లేదు. లేదంటే వాళ్ళ డీటెయిల్స్ అయితే మీ డీటెయిల్స్ అయితే అసలైతే ఇవ్వకండి. సో, మీ అంతటికి మీరే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోవడానికైతే ట్రై చేయండి. అర్థమవుతుంది కదా! ఈ 2 తప్పులైతే చేయకండనమాట. చాలా అంటే చాలా జాగ్రత్త పడిన వాళ్ళైతే అవుతారు. సేఫ్ జోన్‌లో అయితే ఉంటారనమాట. మెయిన్‌గా వెబ్ ఆప్షన్ పెట్టేప్పుడు కూడా మనకి చాలా తొందరలో స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. కాలేజ్ పక్కన కాలేజ్ కోడ్ అయితే ఉంటదన్నమాట. అది మనకి చాలా ఇంపార్టెంటు. అండ్ అలాగే ఎవరైనా పలానా కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి మేము పెడతామన్నా వద్దని చెప్పండి. మీ అంతటికి మీరే వెబ్ ఆప్షన్ అయితే పెట్టుకోండన్నమాట. చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్ సర్కిల్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక నర్సింగ్, ఫిజియోథెరపీ. మనకి మెయిన్‌గా మేనేజ్మెంట్ కోటా సీట్ల విషయానికి వస్తే కనుక 70,000కే 1 ఇయర్ సంబంధించి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ కేస్ కన్వీనర్ కోటాలో జాయిన్ అవుతే గవర్నమెంట్ నుంచే 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్‌లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే మెయిన్‌గా స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే డీటెయిల్గా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తారన్నమాట.